వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో కలకలం రేపిన విశాఖ రూరల్ తహసీల్దార్ దారుణ హత్య. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు. పెందుర్తిలో వైకాపాలో చేరిన 100 మంది సిపిఎం కార్యకర్తలు. పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అదీప్ రాజు. ఈ నెల 5న కె కోటపాడు మండలం గొండపాలెం గ్రామంలో నిర్వహించే కదిలిరా కార్యక్రమానికి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తేదేపై ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖపట్నం మధురవాడ పరిధి కొమ్మాదిలో నివాసం ఉంటున్న తహసీల్దార్ సనపాల రమణయ్య ఆయన ఇంటి వద్దే దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 11 సమయంలో జరిగింది. మధురవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తహసీల్దార్ రమణయ్యను కలవడానికి కొంతమంది తెల్ల కారులో తన నివాసానికి వెళ్లారు. రాత్రి వేళలో తనను కలవడానికి వచ్చిన వ్యక్తులను ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడకుండా రమణయ్య ఇంట్లో నుంచి సెల్లర్ కు వచ్చారు. ఆ తర్వాత తహసీల్దార్ ను ఒక్కొక్కరు వచ్చి కలిసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి ఐరన్ రాడ్ తో తహసీల్దార్ తలపైన గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ విషయం తెలుసుకున్న వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో తహసీల్దార్ కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ కిందకు దిగి వచ్చారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న రమణయ్యను చికిత్స కోసం ఆరిలోవాలో ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించారు. శుక్రవారం రాత్రి రమణయ్య చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ అకీరప్ప సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. కాగా శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం భీమలాడ గ్రామానికి చెందిన రమణయ్య చిన్న గదిలిలో రూరల్ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. రమణయ్య 10 ఏళ్లుగా విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్ గా పనిచేశారు. విశాఖ రూరల్ తహసీల్దార్ గా పనిచేస్తూ ఎన్నికల బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు బదిలీ వెళ్లారు. తహసీల్దార్ హత్యపై రెవెన్యూ సిబ్బంది తీవ్ర సంతాపం తెలియజేశారు. నాలుగు సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునిపి ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి. అదే నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకుందని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. దక్షిణ నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 30వ వార్డు 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి నగర మేయర్ హరివెంకట కుమారితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా నిధులు ఇచ్చి ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీమతి కొండమ్మ గారు, మా వార్డు కార్పొరేటర్ గారు, మా చెల్లెమ్మ గారు ఆధ్వర్యంలో 78 లక్షల రూపాయలు పెట్టి ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ తాడి వీధిలో నిరుపయోగంగా యూత్కి ఒక గంజాయి అడ్డాగా తయారైపోయినటువంటి సులభ్ కాంప్లెక్స్ దాన్ని డిస్మెంటిల్ చేసి ఈరోజు ఒక కళ్యాణ మండపాన్ని సుమారు ఒక 3000 స్క్వేర్ ఫీట్ తోటి, ఒక కాంపౌండ్ వాల్ తోటి, గేటెడ్ కళ్యాణ మండపం. సో అలాంటి కళ్యాణ మండపం మనం ఏమో అందిస్తూ ఉన్నాం. విత్ స్టేర్ కేసు పైన కూడా వంటలు ఇది భోజనాలు పెట్టుకోవడానికి కానీ, ఏవైనా సరే చేసుకోవడానికి కానీ. సో అలాంటి కళ్యాణ మండపాన్ని మా కార్పొరేటర్ గారు శాంక్షన్ చేయించుకున్నారు మేయర్ గారి ఆధ్వర్యంలోని. సో వారికి ప్రత్యేకంగా అందుకే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కొండమ్మ గారికి, మా చెల్లెమ్మ గారికి. అలాగే కాదు 10 కోట్ల వరకు కూడా వర్క్స్ చేయించుకున్నారు.
అనకాపల్లి జిల్లా కేకోటపాడ మండలం గొండుపాలెం గ్రామంలో ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదిలిరా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు గణబాబు మీడియాతో మాట్లాడుతూ రా కదిలిరా కార్యక్రమానికి ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. జగన్ రెడ్డి గారు ఇటీవల విశాఖ పర్యటనలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. నిజంగానే ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. ఇక నేను చూస్తున్నాం, లిక్కర్ షాపుల దగ్గర ఉండేటువంటి ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. చాలా చక్కగా క్యాంపెయిన్ జరుగుతుంది. సన్నబియ్యం ఇస్తానని చెప్పి ఎండలో ఏదైతే వాహనం ఉందో రేషన్ విధానాన్ని మార్చి ఇచ్చినటువంటి రేషన్ దగ్గర నిల్చున్నటువంటి మహిళలు స్టార్ క్యాంపెయినర్స్. ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలని ఆ బిల్లు చూసినటువంటి ప్రతి ఒక్క కుటుంబీకులు కూడా వాళ్ళు కూడా స్టార్ క్యాంపెయినర్సే. ఈరోజు అన్ని రేట్లు పెరిగి చెత్త పన్ను వసూలు చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పినప్పుడు వాళ్ళు కూడా స్టార్ క్యాంపెయినర్సే. సిపిఎస్ రద్దుతో మొదలుకొని ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అవుట్సోర్స్ కానీ, అంగన్వాడీ కానీ ఈరోజు ఎవరైతే ఈరోజు హామీలు గుప్పించి ఆ హామీలు అమలు కాలేదో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అనేటువంటి ఏదైతే పదవి ఈరోజు వాడుతున్నారో అందరూ సిద్ధంగా ఉన్నారు క్యాంపెయిన్ చేయడానికి. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే దించడానికి వారందరూ సిద్ధం అవుతున్నారు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ఒక నినాదంతో జిల్లాలకు వెళ్తుంటే స్పష్టంగా జనమందరూ కూడా ఈరోజు చాలా వాలంటరీగా వచ్చి వారి సంఘీభావం తెలపడమే కాకుండా కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం కనబడుతుంది. ఆ ఉత్సాహమే క్లియర్గా క్యాంపెయిన్ చేస్తుందనేటువంటి భావంతో ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ప్రజలే నిర్ణయానికి వచ్చారని చెప్పి నిర్ధారణ. ఉదయం 11 గంటలకు అనకాపల్లి పార్లమెంటులో రా కదలిరా తెలుగుదేశం జనసేన కలిసి సంయుక్త సమావేశానికి, బహిరంగ సమావేశానికి మా అధినేత పెద్దలు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీ 10:30కు గుండిపల్లిలో బహిరంగ సమావేశం పెడుతున్నాం. ఆ బహిరంగ సమావేశానికి జన సమీకరణ చేయడం కోసం ఈవేళ 7 శాసనసభ నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం జనసేన సమావేశాలు జరుగుతున్నాయి. మొబిలైజేషన్ కోసం నాయకులతో చర్చించి మరొక కాన్స్టిట్యున్సీ నుంచి 40,000 నుంచి 15,000 ఏ కాన్స్టిట్యున్సీ తగ్గకుండా సుమారు 2 లక్షల వరకు టార్గెట్ చేసుకొని మేము వీళ్ళకి డిస్కస్ చేస్తున్నాం. ఆ పెందుర్తి నియోజకవర్గానికి ఈ మొబిలైజేషన్ పరిశీలకులుగా ఒక మన పెందుర్తి శాసనసభ్యులు పెద్దలు సీనియర్ నాయకులు గణబాబు గారిని ఇన్ఛార్జిగా వేశారు. అలాగే మండలానికి ఏమో మా ఉమ్మ సంజేశ్వర గారిని, పోతన్ రెడ్డి గారిని, బీసీసీఆర్ విజయ్ కుమార్ గారిని వేశారు. మేము మా కార్పొరేటర్లు, మా ప్రో లీడర్ గారు, మా సీనియర్ అందరూ కలిసి మేము అప్పుడే టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారంగా 5వ తేదీ రా కదలరా అనే సమావేశానికి, బహిరంగ సమావేశానికి భారీ ఎత్తున పెందుర్తి నుంచి వెళ్తున్నాం. ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ దృఢదీక్షతో ఉన్నారు. మొన్న లోకేష్ గారి పాదయాత్ర ఇంత దూరంగా వచ్చి సక్సెస్ చేసి రాత్రి 10 సక్సెస్ చేశారు. పోలేపల్లి కూడా మా నియోజకవర్గం జనం భారీ ఎత్తున వెళ్ళి సక్సెస్ చేశారు. రేపు తహసీల్దార్ రమణయ్య హత్యపై సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం కేజీహెచ్ మార్చురీ వద్దకు వెళ్లి తహసీల్దార్ రమణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్ రమణయ్య హత్య అత్యంత దారుణమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు రాయలసీమ ప్రాంతాల్లోనే జరిగేవి కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతమైన విశాఖపట్నంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యం కలిగించేదిగా ఉందన్నారు. భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం.
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యన మనం చూసాం అధికార పార్టీ ఎంపీ, మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మతం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కూడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటలలో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు, చిన్నప్పుడే కానీ ఆ మందల చుట్టే దొంగ తయారయ్యేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యి ఉండే కాదు. మీరు యాజ్ యూజువల్ యథా రాజా తథా ప్రజ, మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో, ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో, ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలన్నీ కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు, కడప ఫ్యాక్షన్ అంటున్నారు, చివరికి పులివెందుల ఫ్యాక్షన్ అని చెప్పని ఈ మధ్య భూ సంబంధించిన సెటిల్మెంట్లు కానీ తగాదాలు కానీ ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సెటిల్ చేసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక భూమి మీద ఆ వ్యక్తులకు కనబడిందంటే ఆ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ప్రోత్సాహం ఈరోజు వీళ్ళకి నేరగాళ్ళు కొద్ది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డుకు చెందిన సిపిఎం నాయకురాలు ఎం రజని ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిపిఎం కార్యకర్తలు వైకాపాలో చేరారు. స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్ రాజ్ తన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన చూసి ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా చేసే వరకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు అన్నంరెడ్డి అజయ్ రాజ్, మెంటి మహేష్, చిరికి దేముడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి మరి వెన్నుదన్నుగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం అనేటువంటిది చాలా సంతోషం. హృదయపూర్వకంగా రజనీ అక్క గారిని ఇవాళ కండువా కప్పి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి
మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరపున హృదయపూర్వకంగా రజనీ అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆమె సహాయ సహకారాలతో ఆమె ఆశీస్సులతో మరి ఆమెతో పాటు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మళ్ళీ పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ అప్పుడు ఏదైతే గౌరవంతో ఏదైతే నమ్మకంతో ఇవాళ రజనీ అక్క గారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ గౌరవానికి కానీ నమ్మకానికి కానీ ఎక్కడ కూడా భంగం కలగకుండా అన్ని రకాలుగా కూడా పార్టీలో ఆవిడకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆమె సూచనలతో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఘటక చైర్మన్ కేకే రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డ్ మురళీనగర్ లో 47,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టాణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 49,90,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సామాజిక భవనాలను వార్డ్ కార్పొరేటర్ బావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మేయర్ కేకే రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతులు, ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు సమకూర్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, వైకాపా మండల అధ్యక్షులు కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు చల్లా రజని, కంటిపాము కామేశ్వరి, డిఎంహెచ్ఓ జగదీష్, కార్పొరేటర్లు రేయి వెంకటరమణ, కె అనిల్ కుమార్ రాజు, కేవీఎన్ శశికళ, కోఆప్షనల్ సభ్యులు సేనపతి అప్పారావు, ఈఈ మచ్చిరాజు, ఏఈ సతీష్, పార్టీ మండల అధ్యక్షులు కృష్ణరాజు మాస్టర్, జేసీఎస్ మండల్ కన్వీనర్ నీలి రవి, 50వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వావిలపల్లి ప్రసాద్ గారి వార్డులో మనం అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది సుమారు 47,50,000తో ఈరోజు మనము ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ వార్డుకి సంబంధించి మొత్తం టోటల్గా 1,94,00,000తో వివిధ వర్కులు అంటే కమ్యూనిటీ హాల్స్, ఒక 2 కమ్యూనిటీ హాల్స్ వంశీనగర్లో మనము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలాగే ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఫస్ట్ ఫ్లోర్. అలాగే కొన్ని ఈ 50వ వార్డుకి సంబంధించి కొన్ని ప్లేసెస్లో బీటీ రోడ్స్, అలాగే సీసీ రోడ్స్, సీసీ కల్వర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ వార్డుకు సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సుమారు 1,94,00,000తో ఇక్కడ వివిధ వర్కులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో ప్రతి వార్డుని మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. నార్త్కు సంబంధించి ప్రతి వార్డులో కూడా ఇప్పటి వరకు 3 కోట్ల నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ వర్క్స్, అలాగే కొండవాళ్ళ ప్రాంతాలని కూడా మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందజేస్తూ ముందుకు వెళ్తున్నామని సగర్వంగా కూడా తెలియజేస్తున్నాం. సుమారు 1,94,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవం ఈరోజు వార్డ్ కార్పొరేటర్ శ్రీ బావులపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఈరోజు వార్డు ప్రజలందరికీ కూడా వారి వినియోగంలోకి హాస్పిటల్స్ కానీ, సామాజిక భవనాలు కానీ, వివిధ వర్కులు కానీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ గారికి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి, మా కార్పొరేటర్స్ రేయి వెంకటరమణ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, కోఆప్షన్ మెంబర్ సేనపతి అప్పారావు గారికి, అనిల్ కుమార్ రాజు గారికి, 50 వార్డు నాయకులకు, సాగుతున్నటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే కులాలకి, మతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, సమసమాజ స్థాపనే ధ్యేయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనించాలని ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో నిబద్ధతతో అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది కుటుంబాల ఆనందాన్ని నిలిపారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన విషయంలో ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి సంబంధించి విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
తలమానికంగా ఒక ఆర్థిక రాజధానిగా, ఒక పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నగరానికి సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం ఆలోచన. జీవీఎంసీ 14వ వార్డ్ బాలియ శాస్త్రి లేఅవుట్ నందు జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషా కిరణ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఇంటికి చేరే విధంగా జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఇచ్చరపు కృష్ణ, ఉత్తర నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సంకు వెంకటేశ్వరరావు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని, సిద్ధాంతాలని గడప గడపకి చేరవేసే విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు 14వ వార్డులో వార్డు అధ్యక్షుడు ఇజ్జరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో గడప గడపకు జనసేన అనే కార్యక్రమాన్ని ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి రాక కోసం, రాష్ట్రంలో వాళ్ళకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయానికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి సమర్థుడైనటువంటి నాయకుడు బయటికి రావాలి, ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోటి ఆశలతో అందరూ ఎదురు చూస్తూ, మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ, మాకు హారతలు ఇస్తూ మరి ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రానికి సమర్థుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. అటువంటి సమర్థుడైనటువంటి నాయకుడి కోసం మరి అందరూ కూడా మరి ఖచ్చితంగా ఓటు వేసి ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం, ఆయన ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్ళ మాటగా మాకు తెలియచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు అందరం, సీనియర్ నాయకులు సంకు వెంకటేశ్వరరావు గారు అందరం కూడా ఇంటింటికి ఆయన సిద్ధాంతాలను తీసుకువెళ్తున్నాం. ఖచ్చితంగా ఆయన అధికారంలోకి తీసుకొస్తాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాకలో న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ హాజరై న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాశంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం వలన రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. శిబిరంలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15వ తారీఖుని చట్టంగా తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసే ముందు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కానీ, న్యాయ నిపుణులతో చర్చ కానీ, మేధావులతో చర్చ కానీ ఎటువంటివి నిర్వహించకుండా ఈ చట్టాన్ని చాలా దుష్పరిణామంగా తీసుకొచ్చారు. అంటే పౌరుల హక్కుల్ని కాలరాసి వేయడానికి, పౌరుల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే చట్ట వ్యతిరేకులు ఎక్కువ ఉంటారో వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకి, రిజిస్ట్రేషన్ వ్యవస్థకి, ఇటు న్యాయ వ్యవస్థకి, న్యాయవాదులకి ఎటువంటి ఇది లేకుండా పూర్తి స్థాయిలో ఒక ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే ఒకరిని ఇది చేసి ఆయన ఏదంటే అదే వేదం కింద తీసుకొస్తున్నారు. ఈ చట్టం వల్ల జరిగే దుష్పరిణామాలు అంతా కాదు. ఎందుకంటే మన ఆస్తి ఎక్కడున్నా సరే ఇన్నాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరో చూసుకుంటున్నారని చెప్పి ఇది చేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఇచ్చిందే వేదం అయినప్పుడు ఇంకా న్యాయస్థానాలు కూడా ఆశ్రయించకుండా హైకోర్టుకే వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుల యొక్క ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎంతో శ్రమించి ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి తీసుకొస్తున్నారు. దీనివల్ల జరిగే దుష్పరిణామాలు మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు జరిగే నష్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులతో చర్చించి ఈ చట్టాన్ని సవరించి ఎవరైతే అన్యాయం గురవుతారో వాళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయించే విధంగా ఇది చేయాలి. విశాఖలో ముస్లిం కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని మక్కా మసీద్ విశాఖ నగర అధ్యక్షుడు షేక్ మునీర్ కోరారు. నగరంలో గల 10 మసీదులకు చెందిన ముస్లిం వర్గాల నేతలతో డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ మునీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు. 1994 సంవత్సరంలో ముస్లిం కులస్తుల నుంచి
ఎస్ఏ రెహమాన్ ను గెలిపించామని అన్నారు. అంతకుముందు 1972లో కూడా ముస్లిం నేత గెలిచారని గుర్తు చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా సరే చట్టసభలో సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలో ప్రాతినిధ్యం కావాలని కోరారు. జిల్లాలో 3,50,000 మంది ముస్లింల జనాభా కలిగి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీకి ముస్లింలు కులస్తులు ఓట్లు వేసి గెలిపిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదండి. మా వాళ్ళు చాలామంది ఇందులో కష్టపడి రాత్రి పగలు వాళ్ళకి శ్రమని వాళ్ళ కష్టాన్ని దారపోస్తున్నా ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళు గుర్తింపు లేదండి. ఎప్పుడో 72 ఒకసారి, తర్వాత మళ్ళీ 94 ఒకసారి 2 సీట్లు సౌత్ నియోజకవర్గానికి ఇచ్చారండి. అప్పుడు మా సత్తా మా బలం మేము చూపించి ఆ 2 క్యాండిడేట్లు గెలిపించుకొని వాళ్ళంటే ఏంటి మా ముస్లిం కమ్యూనిటీ అక్కడ బలం ఉందా లేదా అని నిరూపించామండి. అంతేకాకుండా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మా కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ లేరండి, మీ ఓటింగ్ సరిపోరు అంటున్నారు. ఒక చిన్న లెక్క చెప్తాను సార్ మీకు ఈరోజు, ఎందుకంటే ఈ పార్టీలు చేసిన జిమ్మిక్కులు మీకు తెలియాలండి. ముందు ఈ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక నియోజకవర్గాల్లోన కార్పొరేట్ ఎలక్షన్లోన నియోజకవర్గం విడగొడతారండి. విడగొట్టినప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని 2 ముక్కల కింద విడగొడతారండి. విడగొట్టి దాంట్లో లేనట్టు చూపిస్తారండి. చిన్న ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సిటీ మొత్తంలోనే మీకు 110 నుంచి 120 మసీదులు ఉన్నాయండి మాకు, చిన్న పెద్ద కలుపుకొని. ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న 3 ముద్దాయిలను విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎస్కూట పల్లె వెలుగు బస్సులో గంజాయి పట్టుకుని 3 వ్యక్తులు ప్రయాణిస్తుండగా పెందుర్తి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. ఈ 3ని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫిబ్రవరి 10వ తేదీన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని దళితవాడ పంచాయతీలో నిర్వహిస్తున్న సాధన సంకల్ప సభను విజయవంతం చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మామిడి శ్రీనివాస్ బల్లి రాజశేఖర్ కోరారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి దళిత మేధావులు, విద్యావంతులు, యువత, స్త్రీలు అందరూ తమ వంతుగా జాతి విముక్తికి సమర సంకం పూరించాలన్నారు. దళిత నాయకుల్ని చెప్పుకుంటూ దళిత కోట్లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి మంత్రులు, కార్పొరేషన్, కమిషన్ పదవులు పొంది దళితవాడ పంచాయతీల గురించి గాని దళితుల అభివృద్ధి కోసం గాని ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు కులగర్జనలు, కురుక్షేత్ర మహాసభలు అంటూ తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు చేస్తున్న నాయకులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారందరికీ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దళితవాడ పంచాయతీ సాధన సంకల్ప సభను విజయవంతం చేయాలని చలో పాయకరావుపేట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా శ్రీ పివి సునీల్ కుమార్ గారు ప్రారంభించిన అంబేద్కర్ ఆల్ ఇండియా మిషన్లో రేపు ఫిబ్రవరి 10వ తారీఖున జరగబో దళితవాడ పంచాయతీ సాధన సంకల్ప సభలో దాదాపుగా 50,000 మందితో ఒక సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి దాదాపుగా 50,000 మంది పాల్గొంటున్నారు. గత 10 సంవత్సరాలుగా మేము దళితవాడ పంచాయతీ కోసం అలుపెరగని పోరాటం చేస్తాం. అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థను స్థాపించిన మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్, ఫైర్ అండ్ డిజాస్టర్ డీజీపీ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ స్థాపించబడింది. 10 సంవత్సరాల నుంచి దళితవాడ పంచాయతీ కోసం పోరాటం చేస్తాం. రేపు ఫిబ్రవరి 10వ తారీఖున పాయకరావుపేటలో జరగబోయే భారీ బహిరంగ సభను దళితులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో కలకలం రేపిన విశాఖ రూరల్ తహసీల్దార్ దారుణ హత్య, దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు. పెందుర్తిలో వైకాపాలో చేరిన 100 మంది సిపిఎం కార్యకర్తలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అదీప్ రాజు. ఈ నెల 5న కె కోటపాడు మండలం గొండుపాలెం గ్రామంలో నిర్వహించే కదిలిరా కార్యక్రమానికి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తేదేపై ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బ్రిటన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ సిటీ కేబుల్ ప్రియా.